ఈ దృశ్యం చూసారా? సాక్షాత్తు పరమశివుడే కైలాసం నుంచి భూమిపైకి వచ్చి శివలింగం రూపంలో పూజలు అందుకుంటున్నట్లుగా కనిపిస్తుంది కదా. నిజంగా ఈ అద్భుతమైన దృశ్యం చూస్తే ఆధ్యాత్మికమైన అనుభూతి మన శరీరమంతా వ్యాపిస్తుంది. ఇంతటి అద్భుతమైన దృశ్యం మనకు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రామలింగాపురంలో ఉన్న ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కనిపించింది. ఈ ఆలయాన్ని ఈ మధ్య నూతనంగా గ్రామానికి చెందిన ఒక ప్రముఖ న్యాయవాది మురళీకృష్ణ నిర్మించారు. అప్పటి నుంచి ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా ఆలయ ప్రధాన అర్చకులు సాయి సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో ఆ మహాశివునికి పూజలు చేస్తారు. అయితే ఇందులో మరో విశేషం ఉంది. ప్రతి ఆలయంలా కాకుండా అంటే శివాలయంలో సోమవారమే ప్రత్యేక పూజలు చేయడం చూస్తుంటాము. అదేవిధంగా శనివారం కూడా చేస్తారు. మిగతా రోజుల్లో అయితే పెద్దగా చేయరు. అయితే ఈ ఆలయంలో మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఏ రోజు కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా పూజ జరుగుతుంది. సోమవారం శివుడిగా, మంగళవారం ఆంజనేయుడిగా, శనివారం వెంకటేశ్వర స్వామిగా ఇలా ఈ శివలింగానికి ఆ స్వామివార్ల ఆకృతిని అయితే అలంకరించి ఇక్కడున్న అర్చకులు పూజలు చేయడం ప్రత్యేకతగా చెప్పవచ్చు. అందుకే ఈ ఆలయానికి ప్రతిరోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ మహాశివుని దర్శించుకొని ఆయన తాలూకా కరుణా కృప కటాక్షాలను పొందుతున్నారు. నిజంగా ఈ ఆలయాన్ని దర్శించుకుంటే తమ మనసులో ఉన్న కోరికలు కూడా తీరుతున్నాయని భక్తులు ఎంతో నమ్మకంతో చెబుతున్నారు. ఇంతటి విశిష్టమైన ఆలయం చాలా అద్భుతంగా రూపొందింది. ఈ ఆలయ నిర్మాణ శైలి కూడా భిన్నంగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ జరిగే పూజల్లో ఆలయ అర్చకులు చేసే పూజలు ప్రతి ఒక్కరిని కూడా ఇట్టే ఆకట్టుకుంటాయి. ఏదో నామమాత్రంగా కాకుండా సంపూర్ణంగా ఇక్కడున్న అర్చకులు అయితే స్వామివారిని పూజిస్తారు. ఎవరైనా సరే ఈ ఆలయాన్ని దర్శించండి.